చాలా బాగుందండి. లైక్ ఎక్కడ లాగ్ అనిపియలే, బోర్ అనిపియలే, మంచి స్మూత్ వెళ్ళింది. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది, బీజిఎమ్స్ చాలా నచ్చింది. ఓవరాల్గా లైక్ సజెస్టబుల్ మూవీ టు మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. వెరీ నైస్. థ్యాంక్ యూ. అన్న నేను ఇప్పుడే దిల్ రూబా సినిమా చూసి వస్తున్నా భయ్య. ప్రీమియర్ షో సినిమా ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి అనుకుంటున్నా. ఈ సినిమా చూసిన తర్వాత ఒక మాట చెప్పదలుచుకుంటున్నా భయ్య. నిజంగా చెప్తున్నా, కిరణ్ అన్నకు లేదు తిరుగు, కిరణ్ అన్నే ఇండస్ట్రీకి వెలుగు. ఎందుకనంటే భయ్య మామూలు యాక్టింగ్ కాదు భయ్య. ఎప్పుడు కూడా ఈ యాక్టింగ్, ఈ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ ఎప్పుడు కూడా చూడలేదు. కొత్తదనంగా, కొత్త మాస్ ఎలిమెంట్స్. నిజంగా కేసీపీడి సాంగ్స్ మొత్తం పూనకాలతో దద్దరిల్లిపోయింది భయ్య థియేటర్. నిజంగా చెప్తున్నా, హోలీ ఫెస్టివల్ అని అంటే మామూలుగా బయటనే సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటున్నారేమో, థియేటర్లోకి వచ్చి ఆన్ స్క్రీన్ మీద సినిమా చూస్తూ కూడా సెలబ్రేట్ చేసుకోండి, తప్పు లేదు భయ్య. నిజంగా చెప్తున్నా, ఫుల్లీ నాన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్. కిరణ్ అన్న కా సినిమాతో ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినావు, ఈ సినిమాతోనేమో ఇంకా మంచి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినావు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఆడియన్స్ 1% కూడా డిసప్పాయింట్ చేయలేదన్న. నిజంగా దిల్ రూబా సినిమా తీయాలనంటే దిల్లు ఉండాలి, దమ్ము ఉండాలి. ఆ దిల్లు దమ్ము రెండు నీకునే అన్న, 100% నేను చెప్తున్నా. నిజంగా ఇండస్ట్రీకి సరైన దమ్ముల మొగడు అన్న నువ్వు. ఇట్లాంటి సినిమాలు ఒకటి కాదు, 100 సినిమాలు తీసినా తక్కువనే అన్న. నిజంగా చెప్తున్నా, ఇంటర్వెల్ బ్యాంగ్ ఏందన్నా, అసలు గాల్లో ఎగిరెగురు కొడుతున్నావు. అటు ఫైట్ సీన్స్ లలో ఇరగదీస్తున్నావు, యాక్టింగ్ పరంగా ఇరగదీస్తున్నావు, సాంగ్స్ పరంగా డాన్స్ తో ఇరగదీస్తున్నావు. ఎక్కడ చూసినా కూడా కాంప్రమైజ్ లేదన్న ఆడియన్స్ అయితే. నిజంగా నీలాంటి పర్సన్ ఇండస్ట్రీకి చాలా అవసరము. నీలాంటి పర్సన్ ఇండస్ట్రీకి నిజంగా మొన్న నువ్వు రిలీజ్ ఈవెంట్ లో ఏంటంటే 10 మందిని నేను అడాప్ట్ చేసుకుంటానన్నావన్నా. నీలాంటి పర్సన్ ఏంటంటే ఇండస్ట్రీకి మాకు కావాలి, చాలా అవసరము. ఏంటంటే ఇండస్ట్రీకి నువ్వు ఒక మామూలు ఒక వ్యక్తివి కాదన్నా, అందరి జీవితాల్లో వెలుగు నింపే ఒక సమూహమైన శక్తివి నువ్వు. నిజంగా చెప్తున్నా, నిజంగా ఆడియన్స్ అందరికీ చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 1% కూడా డిసప్పాయింట్ అయినాము అని అంటే దానికి నిజంగా చెప్తున్నా భయ్య, ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాదు. ఆ విషయంలో నేను గ్యారంటీ ఇస్తున్నా భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ హోలీ ఫెస్టివల్ ని కలర్ఫుల్ గా థియేటర్ లో కూడా వచ్చి సెలబ్రేట్ చేసుకోండి, బయట సెలబ్రేట్ చేసుకోండి. నిజంగా చెప్తున్నా, ఈ హోలీ ఫెస్టివల్ లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అని అంటే ఈ దిల్ రూబా సినిమా అన్న. నిజంగా థ్యాంక్ యూ అన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ భయ్యా, సూపర్ ఉంది సినిమా మాత్రం. ఖచ్చితంగా 1000 crores ఏం చేస్తుంది. ఒక గర్ల్ ఫ్రెండ్ పైన వరి అక్కర్లే, ఇంకో గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. సారీ థ్యాంక్స్ చెప్పడం అక్కర్లే. థ్యాంక్ యూ. హీరో హీరోయిన్ ఎంత క్యారెక్టర్స్ ఎంత బాగా చేశారో, ఆ థ్యాంక్ యూ సారీ అన్న మాట కూడా అంతే వాల్యూ ఇచ్చారు. ఈ సినిమా చూసి ఇంతకు ముందు చేసిన సినిమాస్ ఏమో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం ఈ హోలీ ఫెస్టివల్ కి డబల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ మామూలుగా లేదు, పూరా మాస్ అనమాట, మామూలు క్రేజీ లేదనమాట. నిజంగా కిరణ్ అని చాలా సినిమాలు చూసాం కానీ ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించారు. ఆ లుక్ వైజ్ కానీ, యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ మాత్రం మామూలుగా లేదు. సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అంతా ఒక లెవెల్ అయిపోతుంది. నిజంగా సినిమా స్టార్ట్ అయితే భయ్యా, కిరణ్ అలా ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ కానీ అసలు ఆ ఎంట్రీ నుంచి డైలాగ్ ఉంటాయి భయ్యా, పంచ్ డైలాగులు భయ్య, మామూలు డైలాగులు. ఈ సినిమా మొత్తంలో పంచ్ డైలాగ్, పంచ్ మాస్ అనమాట. పంచ్ డైలాగులు అని నిజంగా చెప్పాలంటే కాలేజ్ బ్యాక్గ్రౌండ్ లో నిజంగా లవ్ స్టోరీ ఉంటది. ప్రతి ఒక్క యూత్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగా కనెక్ట్ అయిపోయే సినిమా అనమాట. లవ్ స్టోరీలో చాలా మంది రియల్ లవ్ స్టోరీ చాలా తక్కువ ఉంటాయి కానీ ఈ సినిమా చూసినాక రియల్ లవ్ స్టోరీ గురించి కానీ, ఎమోషనల్ గురించి కానీ నిజంగా చాలా మంది ఈ మధ్యకాలంలో థ్యాంక్ యూ సారీ అని పదే వాడతారు. దాని గురించి ఒక మంచి మీనింగ్ ఇవ్వడం. అలాగే నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా, నిజంగా ఒకటి చెప్పాలి, శామ్ కొట్టావా నువ్వు, ఇట్టు కొట్టావు. మామూలు మ్యూజిక్ ఇలా భయ్యా, ఇంటర్వెల్ బిఫోర్ ఉంటుంది ఒక్కటే ఫైట్, ఆ ఫైట్ మాత్రం అబ్బా, నిజంగా ఆ ఫైట్ ఉన్నంతసేపు అలా చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా బాగా ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ ఫైట్ లో కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ ఫైట్ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మాత్రం కూడా తగ్గకుండా అసలు ఇంత క్రేజ్ గా తీసుకురావడం అయితే అంటే కిరణ్ కెరీర్ లో ఇస్ బిగ్గెస్ట్ హిట్. అంటే ప్రతి సినిమాకు ఒక మలుపు తిప్పుతా అంటారు కదా, ఈ సినిమా ఇంకో లెవెల్లో తిప్పింది. కిరణ్ ఇట్టు కొట్టేసావు నిజంగానే. అలాగే హీరోయిన్ల గురించి చెప్పాలి, 2 ముద్దుగుమ్మలు ఉంటారు భయ్యా, మామూలుగా లేరు. 2 ముద్దుగుమ్మలతో కూడా నిజంగా ఒకటైతే చెప్పాలి, లవ్ గురించి ఎంత ఎమోషనల్ గా చూపించారో లైఫ్ గురించి కూడా అంత ఎమోషనల్ గా చూపించాడు సినిమాలో. అసలు చాలా బాగుంది. క్లైమాక్స్ ఎమోషన్స్ కానీ, ఇంటర్వెల్ బిఫోర్ ఫైట్ కానీ, లవ్ గురించి కానీ చాలా డిఫరెంట్ గా అనిపించింది. చాలా బాగుంది. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ హిట్. I watched the movie. It was so nice. The fighting was so nice that at the ending I love the fighting because they kept the gun, and I can rate it 100 out of 100. Thank you very much. And all the best to Kiran uncle and Kalyan.
ట్రైలర్ చూసినప్పటి నుండి ఎప్పుడెప్పుడని సినిమా ఎదురు చూశాను. ఇప్పుడే సినిమాకి ప్రీమియర్ షోకి రావడం జరిగింది. సినిమా చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ సార్ గారు లవ్ పరంగా కానీ అండ్ ఎమోషన్ పరంగా కానీ చాలా అంటే చాలా బాగా తీశారు. సో నాకు బాగా నచ్చిన ఫైట్ సీన్స్ కానీ ఆడాడ పంచెస్ కానీ ఆడాడ కామెడీ సీన్స్ ఇలా చాలా బాగా నచ్చినాయి. సాంగ్ అయితే నాకు పీక్స్ అంటే పీక్స్ నచ్చింది, ఎమోషనల్ సాంగ్. కాబట్టి ఈ ఈ సారీ మొత్తం మూవీ స్టోరీకి వస్తే మాత్రం సారీ అండ్ థ్యాంక్స్ ఎక్కడ మనకి ఇష్టమైన మనిషిని దూరం చేసుకోవాలనుకుంటే మాత్రం సారీ అండ్ థ్యాంక్స్ చెప్పకుండా ఉండాలా, చేసుకోకూడదు అనుకుంటే మాత్రం తగ్గి సారీ అండ్ థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి దిల్ రూబా మూవీ తీయాలంటే దిల్ ఉండాలా. ఆ దిల్లు మన డైరెక్టర్ విశ్వకరణ్ సార్కి ఖచ్చితంగా ఉంది. అది ఇంకా ఇలా ఎన్నో మంచి సక్సెస్ సినిమాలు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ప్రెస్ మీట్లో అంటే సారీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ సార్ గారు చెప్పినట్టు బ్లాక్ బస్టర్ హిట్ కాకపోతే నన్ను కొట్టనని చెప్పారు. కానీ ఆ మాట నిలబెట్టుకొని ఇప్పుడు ఆయనకు అటువంటి పరిస్థితి లేకోకుండా అటువంటి సిచ్యువేషన్ రాలేదు అనమాట. అలాగే మా బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ రామాయణేలు బైక్ గెలుచుకున్న అతను కూడా ఇలాగే నన్ను కొట్టండి సినిమా బాగాలేకుంటే ఇటు కాకపోతే అని చెప్పాడు. సో ఇది ప్రొడ్యూసర్ సార్ గారికి మై బెస్ట్ ఫ్రెండ్ రామాయణేల్ గారికి వీళ్ళిద్దరు సేవ్ అయినట్టునే. అండ్ ఇప్పుడే దిల్ రూబా సినిమా చూసొచ్చాను. కిరణ్ అబ్బవర్ అన్నకి ఈ సినిమాలో మరో యాంగిల్ ఉందని మనం ఇప్పుడే నిరూపించాడు. ఏంటంటే మాస్ ఫైటింగ్స్ మామూలు లేవు. నాకు తెలిసి కిరణ్ అబ్బవర్ ఇంతవరకు ఏ సినిమాలో చూసినంత మాస్ యాంగిల్స్ ఈ సినిమాలో ఉన్నాయి. డైరెక్టర్ గారు ఒక విషయం మాత్రం చెప్పాల్సిస్తున్నారు ఈ సినిమా వల్ల. ఏంటంటే మనం లైఫ్ లో సారీ థ్యాంక్స్ అనే రెండు విషయాలు మనం నార్మల్ గా తీసుకుంటాం. కానీ సారీ థ్యాంక్స్ అనే విషయాలపైన ఆ రెండు పదాల పైన ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో, అది ఎక్కడ వాడాలో, ఎలా వాడకూడదు, ఎలా వాడాలో, ఎక్కడైతే వాడాలో మనం ప్రతి చిన్న విషయానికి వాడొద్దని మనకి ఈ సినిమా ద్వారా చక్కగా నిరూపించారు. మనకు రేపు హోలీ పండుగ మన దిల్ రూబా సినిమాతో ముందే వచ్చింది. ఇద్దరు హీరోయిన్స్ బాగా చేశారు. మంచి అందగత్తెలను పెట్టాడు హీరోయిన్లని. ఇద్దరు హీరోయిన్స్ మంచి వాళ్ళకు సంబంధించిన క్యారెక్టర్ సూపర్ చేశారండి. అందరు తప్పకుండా దిల్ రూబా చూడండి. కిరణ్ అబ్బవర్ అన్నయ్య అసలు ఏమున్నా ఫైట్ సీన్స్ మాత్రం ఊహించలే భయ్యా. మన సినిమా కంటే ఇంటర్వ్యూ సినిమాతో అదిరిపోయింది, బ్లాక్ బస్టర్. అసలు మ్యూజిక్ శాంసేస్ గారు ఈ సినిమాతో మీకు తిరుగులేదండి, వేరే బీజిఎం అండి. అసలు ఆ లాస్ట్ ఒక 30 minutes మాత్రం ఆ బీజిఎం కానీ ఆ ఎమోషనల్ సీన్స్ కానీ కిరణ్ అన్న ఈ సినిమాతో మంచి ఒక ఇంప్రూవ్ అంటే యాక్షన్ హీరోగా చూపించాడు. ఆ కొత్త లుక్స్ కానీ హెయిర్ స్టైల్ కానీ అన్ని అద్భుతంగా ఉన్నాయి. హీరోయిన్స్ రుక్సర్ గురించి చెప్పాలి. రుక్సర్ అంజలి పత్ర అద్దిగిపోయింది. అండ్ ఖ్యాతి గారు కూడా మన మ్యాగీ క్యారెక్టర్ లో జీవించేశారని చెప్పాలి. అండ్ మన జోకర్ పాత్ర చేసిన అన్నయ్య కూడా చాలా బాగా అద్భుతంగా చేశాడు అతను కూడా. అండ్ విలన్ పాత్ర చేసిన వికీ భయ్య కానీ ప్రతి ఒక్కరు ఈ సినిమాతో కిరణ్ అన్న ఒక మాస్ యాక్షన్ హీరో, పక్క చెప్తున్నా మాస్ యాక్షన్ హీరో. అండ్ బీసీఎం మాత్రం అదరగొట్టారు శాంసేస్ గారు. అండ్ థియేటర్ మాత్రం పూనకాలే. ఇంటర్వ్యూ సీన్స్ కానీ ఆ పాటలు మ్యూజిక్ కానీ టోటల్ మూవీ ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ భయ్య. ప్రతి ఒక్కరు అందరూ వచ్చి చూడండి. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంది. కిరణ్ అన్నకి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ పక్కా. ఆల్రెడీ మనం కాసిమాతో చూసాము. ఈ సినిమాతో కూడా ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ గా నిలిచిపోతుంది కిరణ్ అన్నకి దిల్ రూబా. ప్రతి ఒక్కరు లైక్ లవర్స్ అయినా ప్రేమికులైనా భార్య భర్తలు ఎవరైనా ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. ఆదరించాలి. సినిమా మాత్రం వేరే రేంజ్ లో ఉంది. అండ్ లాస్ట్ మన 30 minutes కానీ ఎమోషనల్ సీన్స్ కానీ ఆ తల్లి క్యారెక్టర్ కానీ ఆ మదర్ సెంటిమెంట్ లైక్ రాయలసీమ యాక్షన్ సీన్స్ కానీ ప్రతి ఒక్కరు అన్ని అద్భుతంగా ఉన్నాయండి. ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా. కిరణ్ అన్నకి మాత్రం ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఖచ్చితంగా చెప్తాను. సినిమా కంటే అద్భుతంగా ఉంది, బాగుంది సినిమా మాత్రం. వేరే రేంజ్ బీజే మాత్రం సూపర్ ఫెంటాస్టిక్. ఈ హోలీకి దిల్ రూబాతో ఖచ్చితంగా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ ఆల్రెడీ జరుపుకుంటున్నారు హోలీ. ఈ హోలీతో దిల్ రూబాకి మంచి క్రేజ్ చెప్తున్నాగా. ఈ సినిమాతో వేరే సినిమా ఇప్పుడే చూడడం అయితే జరిగిందన్న. రీసెంట్ టైంలో ఒక బెస్ట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా సినిమా అయితే మంచిగా అనిపించింది. ఎస్పెషల్లీ కిరణ్ అబ్బవర్ అన్న చెప్తుండే ఆడియో రిలీజ్ లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ ఎక్సెల్ తీసుకురండి ఎక్సెల్ తో చూడండి వీలైతే అని చెప్పేసి ఈ సినిమా చూసినాక గ్యారంటీగా చెప్తున్నా. ఎవరైతే లవ్ ఫెయిలియర్స్ ఉంటారో వాళ్ళు ఎక్సెల్ కి ఫోన్ చేసి ప్రేమించడం మొదలు పెడతారన్న, మళ్ళీ ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. అండ్ సినిమా వైజ్ గా చూసుకుంటే కూడా బెస్ట్ ఫైట్స్ ప్రొడ్యూసర్ గారు అయితే ఒక ఈవెంట్ లో అయితే చెప్పారు, ఫైట్స్ నచ్చకపోతే నన్ను కొట్టండి అని చెప్పేసి. కానీ ఆ ఛాన్స్ లేకుండా ఫైట్స్ అయితే మాత్రం చాలా బాగుంది. అన్న దాంట్లో ఇప్పుడు ఒక లవర్ బాయ్ చూసినాం, కానీ ఇప్పట్లో యాక్షన్ హీరో కట్అవుట్ కూడా ఉంది.
బాగుంది. మంచి మాస్ డైలాగ్స్ కూడా మంచిగా వెళ్ళి, ఏదైతే పూరి సార్ రిఫరెన్స్లు పెట్టుకున్నారో అవన్నీ కూడా బాగా పెళ్ళి అన్న. అండ్ సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్టర్ అఖండ సినిమా తర్వాత మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెవులు తుప్పులు కొట్టింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సార్ అయితే సాంగ్స్ ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తుప్పు కొట్టిండు. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ హోలీకి ద బెస్ట్ ఎంటర్టైనర్ అన్న సినిమా మాత్రం మంచిగా చూడొచ్చు. బాగుందండి మూవీ. ఫ్యామిలీతో రావచ్చు అండి మూవీ. అంటే ఎలాంటి ఇది లేదు, డబుల్ మీనింగ్స్ అలాంటివి ఏవీ లేవు. సో చూడొచ్చు, ఫ్యామిలీ అంతా చూడొచ్చు. సో ఫైన్, మ్యూజిక్ మాత్రం బాగుంది. మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని కలిపేది అలాంటివి లేవులేండి. నాకు ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి మాకు అలాంటివి చెప్పకూడదు. బాగుంది. సో ఫైన్, ఫ్యామిలీతో కంప్లీట్గా చూడొచ్చు ఆ మూవీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి. ఇప్పుడు యూత్ కి బాగా మంచిగా ఇది ఉంటుంది. మీకు ఎలా అంటే ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఒక లవర్ కలపడానికి వచ్చింది, మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించిందండి. బాగుంది. కాస్ట్యూమ్ పరంగా కానీ, హెయిర్ స్టైల్ పరంగా కానీ, డ్రగ్స్ విషయంలో స్టూడెంట్స్కి ఒక మెసేజ్ ఇచ్చారు. తర్వాత టోటల్గా స్టూడెంట్స్ పరంగా బాగుంటుంది సినిమా, బాగా చూడవచ్చు.